నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కోడూరులో ఐకేపీ ఆధ్వర్యంలో సోలార్ డ్రైవింగ్ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. కూరగాయలు, ఆమ్చూర్, చేపలు వంటి ఉత్పత్తులను సోలార్ పద్ధతిలో ఎండబెట్టడం ద్వారా నాణ్యత పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తుందని నిపుణులు వివరించారు. సరైన తేమ శాతాన్ని పాటిస్తే ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని, తద్వారా అధిక లాభాలు గడవచ్చని సూచించారు. बाहर से पूरा सोलर टेस्ट करेगा। इसके लिए हम आपको ट्रेनिंग भी प्रोवाइड कराएंगे। ऐसा नहीं कि हमने ट्रायल लगा दिया छोड़ दिया, आपको सुखाना सिखाएंगे। एक बैच जैसे जब निकाल लेंगे, एक बैच सुखाने के लिए हमारी टीम आपको प्रॉपर ट्रेनिंग देगी। जब आप सुखाने प्रॉपर ट्रेन होगा तब आपको हम बोलेंगे आप 200 किलो इसमें रखो सुखाने के लिए। अगर किलो आप सुखाओगे तो 1 किलो टमाटर लगेगा। टमाटर वो है, ये टमाटर है। ये टमाटर आप ऐसे सूख किया आता है ना, इसका कलर जाएगा ना, टेस्ट जाएगा, इसका फ्रेगनेंस भी जो है एलर्जी रहेगा। इसको आप पैक करके आप रख भी दोगे तो 1 साल तक आपका टमाटर खराब नहीं होगा। जो टमाटर की वैल्यू आपको 8 रुपए 9 रुपए जा रही है मार्केट से, वो टमाटर को आप 60-70 रुपए किलो आप मान के चलिए 15 किलो क्या नीचे जाता है और नीचे कुछ डालता है नहीं ये जो ड्राई है ना सूखने के लिए सूखने के लिए ये ट्रे रखेंगे। ट्रे है ना, जो ट्रे के ऊपर आपको रखना है। ये ट्रे पे आप रखोगे तो करीब 2 दिन लगता है सूखने में। 2 दिन सूखने में लगता है टाइम। 15 किलो का 1 किलो बनता है टमाटर। टमाटर में पानी ज्यादा होता है, इसलिए आपका टमाटर 15 किलो का 1 किलो बनता है। अगर मान लीजिए आपका 100 किलो का 100 रुपए का टमाटर की बच्चा रेट क्या करेंगे నేను కంపెనీ వాళ్ళకి ఇస్తే సైడ్ లాగాను సార్ ఇదే ప్రాబ్లం. ఇక్కడ సైడ్ ఖరాబ్ అయిపోయింది కదా, కుళ్ళిపోయింది. అది ఏం చేస్తారు, దాన్ని పడేస్తారు. ఇట్లా పడేసింది అంటే ఏ పార్ట్ అయితే కుళ్ళిపోయిందో ఆ పార్ట్ని కట్ చేసేసి ఏదైతే మంచిగా ఉందో దాన్ని కూడా మీరు రీడ్రైన్ చేయవచ్చు. ఇట్లా రీడ్రైన్ చేస్తే ఏమవుతుంది అంటే 15 కిలోల టమాటాలు 1 కిలో ఎండిపోయిన టమాటా, 1 ఎండిపోయిన మనకి టమాటాలు సేల్ వస్తుంది. దాన్ని వాళ్ళు 300 రూపాయలు బట్టి కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు మనకి టమాటా 2 రూపాయలు 3 రూపాయలు పోతుంది కిలో, మనకు 15 కిలో అంటే 45 రూపాయలు. 45 రూపాయలు మనం ఎండబెట్టుకుంటే దీనికి మనకు 300 రూపాయల వాల్యూ వస్తుంది. ఇది టమాటా హై ఉన్నప్పుడు కాదు, లో ఉన్నప్పుడు. ప్రతి సీజన్లో ప్రతి టైంలో ఏదో ఒక పంట మనకి తక్కువ రేటు కొనుక్కుంటుంది. దాన్ని ఈ విధంగా మనం వాడుకుంటే మనకి మన పంట యొక్క విలువ అనేది పెరుగుతుంది, మన పంట యొక్క ఉత్పత్తి యొక్క విలువ పెరుగుతుంది. ఇలాంటివి మీరు ట్రై చేయండి, మేము సపోర్ట్ చేస్తాము. ఇలాంటి ఈవెంట్లు మీ దగ్గర ఎక్కడికి చూస్తే పనులు వేరే దేశాలకి అంటే వాళ్ళకి మనం వేరే దేశమే కదా, అట్లాంటి ఎన్నో దేశాల దగ్గరికి వచ్చి మన పంటని మనం తీసుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే మన పంట నిలువ ఉండాలి, నిలువ ఉండాలి కదా. మన ఇంట్లో పచ్చడి ఎట్లా పెట్టుకుంటాం, సంవత్సరంలో పచ్చడి మామిడికాయ పచ్చడి అంటే ఏ టైంలో పెట్టుకుంటాం, మనకి ఎండాకాలం మామిడికాయ పోసి సంవత్సరం అంతా ఉండేటట్టు తొక్కు పెట్టుకుంటాం. ఆ తొక్కు పెట్టుకున్న టెక్నిక్ ఏంటంటే మామిడికాయలు కోసి కొంచెం ఎండబెట్టి దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసి కొంచెం ఉప్పు వేసి కారం వేసి కొంచెం ఎక్కువ సంవత్సరం నిల్వ అయ్యేటట్టు మీకు టెక్నిక్ ఉంది మనకి, అవునా? కానీ ఈ ఉప్పు కారం వేయకుండా ఎండబెట్టింది డైరెక్ట్ సంవత్సరం పెడతారు. ఇప్పుడు మామిడి తామర పెట్టి 3 నెలలు తీసుకుంటారు అంతేనా? మీ దగ్గర అంతే నడుస్తుందా? సో భీమారంలో 600 ఎకరాల మామిడి తోటలు డైరెక్ట్ 40,000 ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారంట. అక్కడ జలాలు వాళ్ళు రాణిస్తలేరు, వాళ్ళు ఆహ్వానిస్తారు. దానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి మన పొండూరు విలేజ్కి ఇక్కిసాట్ టీము మరియు రైజ్ అని చెప్పేసి సోలార్ డ్రైయర్కి సంబంధించిన టెక్నికల్ పర్సన్స్ను తీసుకొని రావడం జరిగింది. ఈ గ్రామంలో ఏంటంటే ఆమ్చూరు ప్రాసెసింగ్ చేసే సభ్యురాలు మన మహిళా సంఘాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతుల్లో సోలార్ డ్రైయర్తో మనం ఆమ్చూరు ఎండబెట్టి మార్కెటింగ్ చేసుకుంటే దానికి ఎక్కువ రేటు రావడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మన రైజ్ అని చెప్పేసి సోలార్ డ్రైయర్ వాళ్ళు ఇందోరు మధ్యప్రదేశ్ నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన టెక్నికల్స్, తర్వాత ఏ విధంగా సోలార్ ఇన్స్టలేషన్ చేస్తాం, తర్వాత దానికి ఫైనాన్స్ ఎలా ఉంటుంది, తర్వాత సోలార్ ఇన్స్టలేషన్ చేసుకుంటే దాని ద్వారా కలిగే ఉపయోగాలు, ఆ ఉపయోగంతో పాటు ప్రతి ఒక్కరు స్వయం సహాయక సభ్యురాలు అయితే ఆమెకు 35% మనం పిఎంఎఫ్ఎం కింద స్కీమ్ కింద కూడా మనం లోన్ ఇప్పించడం జరుగుతుంది.
కావున ఈ సోలార్ డ్రైయర్తో చేయడం ద్వారా ఏంటంటే లేబర్ కాస్ట్ ఒకటి తగ్గుతుంది. తర్వాత వీళ్ళు ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు పొల్యూషన్ కాకుండా బయట ఎండబెట్టినప్పుడు సడన్గా వర్షాలు పడ్డా, గాలులు వచ్చినా, లేకపోతే కోతుల బాధ ఉన్నా, ఇంకేది ఉన్నా కూడా కాబట్టి సోలార్ డ్రైయర్లో పెట్టడం ద్వారా హైజీన్తో పాటు తర్వాత ఆరోగ్యకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో మనకి క్రిసాటు లక్ష్మీకాంత్ అని, తర్వాత రైజా కంపెనీ రవికాంత్ అని చెప్పేసి, తర్వాత మన మండల సమైక్య ఏపీఎం సువర్ణ మేడం, తర్వాత నిజామాబాద్ రూరల్ నుంచి ఏపీఎం సరళ, తర్వాత మా టెక్నికల్ ఏపీఎం రవి ఫామ్కి సంబంధించింది యశ్వంత్ అని చెప్పేసి ఇతర, అలాగే ఇక్కడ మాకు సహకరించిన మన సర్పంచ్ గారికి, తర్వాత కొండూరు గ్రామ సమైక్య వివోఏలకు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.